ఒక హెచ్ఎంబీ వీసా కానీ లేకపోతే స్టూడెంట్ వీసా కానీ లేకపోతే ఇంకొక ఏ రకమైన వీసా నుంచి అయినా సరే గ్రీన్ కార్డ్ తీసుకుంటే పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చిన తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్గా సిటిజన్షిప్ అప్లై చేసుకుంటే అంత ఈజీగా కొన్ని పారామీటర్స్ వస్తాయి కానీ ప్రతి పారామీటర్లోనూ వాడికి ఇచ్చారు. అంటే ఫర్దర్గా నువ్వు నీ యొక్క నియమావళి బట్టి ఫర్దర్గా సిటిజన్షిప్ అప్లై చేస్తున్నావు. అందుకే గ్రీన్ కార్డ్ ఈజ్ నాట్ ఏ స్టేటస్ సింబల్ ఏం కాదు. నువ్వు అది పెట్టుకుని ఎస్ నేను కొన్నాళ్ళు దీన్ని పెట్టుకు తిరుగుతానండి, నేను తర్వాత ఎప్పుడు వస్తే అప్పుడు అమెరికా వస్తాను చెప్పడానికి ఉండదు. దానిని ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ చాలా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది, దాన్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటుంది. మెయిన్ ఏంటంటే మాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది. సెక్యూరిటీ థ్రెట్లో మేము నువ్వు ఎక్కువ నాళ్ళు ఒక కంట్రీలో నీ పూర్వంగా ఉండేటువంటి అంటే నువ్వు ఎప్పుడైతే ఇండియా అని తీసుకున్నావు అంటే స్టేక్ ఇండియా నుంచి వచ్చావు కాబట్టి ఇండియాలో నువ్వు ఉంటాను, ఇక్కడ గ్రీన్ కార్డ్ పట్టుకుంటాను ఎప్పుడు కావస్తే అప్పుడు వస్తా అంటే ఇది కాదు.